లే నువ్వు ఎవరికో ఇచ్చి నా దగ్గరకు వచ్చి డ్రామాలు ఆడద్దు. నా పిల్లానికి తెలిస్తే ఏమైతుందో గేర్లో మర్యాద నాకు డబ్బులు ఇచ్చినంట పోలే డబ్బులు నాగల మాస వచ్చింది. నాగలప్పకేమో పాలు పోయాలబ్బా, అందరూ పోస్తున్నారు. చేతిలో చూస్తే ఒక్క కాసు కూడా లేదు. ఎట్లాబా నాగదేవుడా? అన్మేసి అటు పోతున్నా. నా ఏం లేదా సీనా తోటలో పోతున్నాను. కరెంట్ వచ్చిందంట, మోటార్ వేస్తాను. చెప్పను చెప్పింది. కుటుంబ సమేతంగా అందరు రాండి. పాలు పోసేకి పాలు పోసి అట్లా దేవునికి నాగప్పలికి బాగా పశుధర్మ కట్టుకొని వస్తారు. కుటుంబంకి బాగా మంచి జరుగుతుంది. అందరు రాండి. బారాగాడు ఏందో నగలే బారా రాలే రాలే బారా వాడు నీ తమ్ముడు ఎత్తాడు కదా అన్మేష్ గారు, వానికి ఏందో నగ్గ చెప్తా అంటే ఏం కథ? రెండో వారమా మేము పాలు పోస్తున్నామా? ఏంది నాలుగు చవితికి పవర్ రెండో వారమే పోస్తుండ్రా? మళ్ళీ రెండో వారం పోస్తున్నామా? అందరు ముందే చెప్పొద్దా? అదే అన్మేష్ చెప్తుంటే నీకని చెప్పేకి వచ్చిన రాబో రెండో సోమవారమే మేము పాలు పోసేది. మనం చేసామా బంధువులకని చెప్పినాను. నువ్వు ఏదో ఇట్లా పిలిస్తే వస్తే నువ్వు బాగా లోట నిన్న బాగా పాయసం తాగొచ్చు. కమ్మగుంటుంది బాగా సలిపిండి నల్లది తెల్లది తిని. ఈడ నాకే చెప్తున్నాడు లోటా పాయసం అనే. బారా అది కాదురా, ఇప్పుడు మేము మొదటి సోమవారమే పోసేది. అవును అవునులే. రేపే పోయాలా? చేతిలో చూస్తే ₹1 లేవా? దేవుని కాడికి ఉండాలి. 10,000 ఉంటేలే. నీకు సోమవారం సాయంత్రమే తీసుకో. నువ్వు 10,000 అడుగుతున్నావు. మేము కానీ రెండో సోమవారం పాలు పోతామా? నువ్వు తొలి సోమవారమే పోస్తున్నావు కాబట్టి నేను పాలు పోసే డబ్బులు నాతో నీకు ఇచ్చేస్తా. నాకు ఆ టైంకి ఇచ్చేయాలి చూడబ్బా. ఏదో ఎట్లా అంటావు? కలిపిండి నువ్వులు డబ్బులు సరే ఖచ్చితంగా చూడు. బారా కొత్త పుస్తకాలు వాసన వచ్చినట్టు వస్తాడా దుడ్లో? పాలు పోసాక అప్పు తెచ్చుకున్నావా? లే పాలు పొద్దున పోసా, సాయంత్రం నీ డబ్బులు నువ్వుల పిండి చలిపిండితో పాటు తీసుకో. సరే సరే నేను పోయేస్తాలే. పోయి అన్ని పాలు గీలు ఆవు పాలు పోయేస్తాలా? వస్తా. అడిగా ఇచ్చినాను. ఏ సోమవారం అదిగా అంటే 10 అవుతుంది. ఏదో ఇచ్చేద్దాంలే దేవునికి అంటే ఇచ్చినాను. ఏమన్నా ఇట్లా వచ్చినావు? ఇల్లు గిల్లు పూసుకున్నావా? ఇంకా 4 రోజులే ఉంది కదా పాలు పోసేది. వీరాగాడు ఎడానికి కనిపించిన బట్టి కాడి ఇంటితో ఉన్నాడు పో. అడున్నాడా? ఏ వీరాగానికి అబొద్దు డబ్బులు సంతకాడు ఇస్తానని పాలు పోస్తానని పత్తలేడబ్బా. 4 రోజులు నువ్వెట్లా నువ్వు పోయి పోయి వానికి స్వే దుడ్లు రండి పో. మంచి ఏలే కాదు వీరా, మీ ఇంటికాడ వెంటే లేవా? ఏమి వేరే వాళ్ళ కొమ్మకాడ ఈడొచ్చి కూర్చున్నావా? నా పిల్లము ఏదో ఊరికి పోయింది. అది వచ్చేంతవరకు నేనేమన్నా ఇంటికాడ చెక్కబదిని చేసుకోవాలా? ఏ ఇల్లు ఖాళీగా ఉంది, కూర్చున్నా మీద చల్లగా ఉందని. ఏమి నువ్వు వచ్చిన పని అని చెప్పు. కాదులే వీరా, డబ్బులు సంతకాడిస్తానని ఇప్పించుకొని ఈకోకున్నట్లుండవు కల్లే. మేము పాలు పోసేదని నిలబెట్టినామా? కాదు ఏంది డబ్బులు ఎవరికి ఇచ్చినావు? ఏంది అడుగుతున్నావు? ఏది పాలు పోసేది నిలబెట్టా? ఏందిలే దుడ్లే లేదంటావు. ఎట్లా పని చేసే పూనుకుంటావు? సందుగాడు పాలు పోసానంటే ఇస్తుగలే 10,000. ఆడ ఇంటికాడ చుట్టాలు గిట్టాలు అంతా వచ్చినారు. అందరిని పిలిచి వచ్చినా నేను పాలు పోయలే. నాకు ఇలే కావాలా? అదలే ఏమన్నా కళ్ళు మబ్బులకి ఎక్కినాయి నీకు? లేకుంటే ఏమన్నా మందు కళ్ళగిన తాగి సచ్చినావా? నీ ఇంటికి చుట్టాలు వస్తానేమో, నా చుట్టాలు పోతానేమో. మేము పాలు పోసేది ఫస్ట్ వారంలో కాదు, 4వ వారం పోసేది. లాస్ట్ వారం పోస్తాం పాలు. ఎవరికి డబ్బులు ఇచ్చి ఎవరిని అడుగుతున్నావు చూసుకో సరిగా. ఊసురు పిల్ల మాకు మోడా నా దుడ్లు ఏమో మాఫీ చేసే పూనుకున్నావు కదరా. ఎట్లా పని చేసే పూనుకున్నావు? ఇండ్లు కాడ చుట్టాలు గిట్టాలు వచ్చినా నా పెళ్ళామ ఎముడితో కొడుతుందో నాకే తెలియదు. అన్ని ఇట్లా పని చేసి పూనుకున్నావు లే పాపర మాకు మోడా. నా కొడక ఏలే నోట్ కొండా బీక్ నా కొడక అంటావా? లే నన్ను లే నువ్వు ఎవరికో ఇచ్చి నా దగ్గరకు వచ్చి డ్రామాలు ఆడద్దు. నా పిల్లానికి తెలిస్తే ఏమైతుందో గేర్లో మర్యాద నాకు డబ్బులు ఇచ్చినంట పోలే డబ్బులు ఇలా గిట్లే ఫలానా ఎవడికో డబ్బులు ఇచ్చి నా కొడుకు నన్ను 10,000 అడుగుతున్నాడు. నా పిల్లలకి తెలిసే త్వరకమ్మతి తిప్పించి కొడుతుంది. పాలు పోసే కూడా గతిలేని నా కొడుకు మేమేమన్నా బాగుందిరా ఇది. నాగల చవితి వచ్చిందంటే చూడప్ప, నేను పెళ్ళిళ్ళు ఇక్కడ నాకు పాలు పోసేవాళ్ళు నువ్వుల పిండి సలపిండి తినలేకపోతున్నా. లోటాలు పాయసం అయితే భోజనంబు అయిన వంటకాలు నువ్వుల పిండి చూస్తే
పులి పులి ఏమా కాపాడు పులి. ఏమైంది బా ఏం కంపెనీ మునిగిన ఆయన అయ్యో వీరాగానికి నా కొడుకు 10,000 ఇచ్చింటే మేము రెండో సోమవారం పాలు పోస్తాము అంటే ఇస్తాం అని ఆదివారం ఇప్పించుకున్నాడు. అద్దుని ఇప్పించుకొని సందుకాడు పూల్లో పెట్టిస్తా పోప సలిబిన్లోనా నువ్వు సలిబిన్లోనా అని అన్నాను అని ఇప్పుడు పోయి అడిగితే లేదు అంటున్నాడు. 3 రోజులు అయింది. ఆదివారం పోయింది, సోమవారం పోయింది, అన్ని పోయినాయి. బుధవారం గురువారం వచ్చింది. మళ్ళీ ఎట్లా ఈ పని ఇచ్చిన కొడుక వాని పండుగ లేదురా. ఆడు పాలు పోసే వాళ్ళ దగ్గర ఆడు కూర్చుంటే వాళ్ళు ఇంత చలిపిండి వీళ్ళు ఇంత నూనె పిండి ఇంత తినుకుంటా పోయిన వానికి ఎక్కడ పండుగ ఉందిరా? వాడు పండుగ లేదా? ఏడుంది మళ్ళీ వాడు నాతో పండుగ ఉంది నీ సందుకాడ సలిబిన్లో పెట్టిస్తానని వాడు కడుపుకి ఏంటంటే అరువులేనోడు వాడు. వానికి ఎట్లా నా కొడుకు చేతిలో దుడ్లు పన్నాయే. వాళ్ళ తాత రామచంద్ర పని ఉండే. అవునా? నిర్మెట్లకి బస్సుకు పోతున్నాడు ముసోడు. అవునవును. వాడు ఏం చెప్తున్నట్టే నాగాపుల కాడికి వచ్చినాడా నాగలపు కాడ నాగల పిండి తినేకి వచ్చి పాలు తాగి 2 నాగప్పులు ఎత్తుకొని పోయినాడు. ఆ వద్ద నుండి మన ఊర్లో మంటి వెళ్ళేసినామప్ప వాళ్ళకి నాగప్పుల పండుగ లేదు. పెద్దయా నువ్వే కాపాడు పెద్దయా. నేను నా పిల్లం తెలుకోకున్నట్లు ఇచ్చినాను. దానికి తెలిసే నాకు అడుగొడుతుందో నాకే తెలియదు పెద్దయా. ఎట్లా కాపాడు పెద్దయా. అరేనాపా నా కొడుకు ఆడున్నాడు వానికి పండుగ లేదు ఏం లేదు వానికి బాగా ఇచ్చినారా ధనిధర నా కొడుకు. పదంపా నా కొడుకు ఈడే కూర్చున్నాడు చూడు. 10,000 ఇప్పించుకొని పాలు పోసే రోజా మా ఇంట్లో పాలు పోయాలి ఆదివారం అని ఇప్పించుకొని డబ్బులు ఇవ్వకుండా అన్న కొట్టి పంపించినాడు కదా. ఏం ఊర్లో గేర్లు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మాన మర్యాద ఇళ్ళకుండా చేస్తున్నాను వాడిని 10,000 ఇప్పించుకున్నట్టు పారేవా. వాడు చెప్పినాడు అనేసి దెబ్బ 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 అని జరిపోతు వచ్చినట్టు వచ్చేది కాదే. మేము పోసే 4వ వారం అయ్యా పాలు మొదటి వారంలో పోస్తానని నా కొడుకు 10,000 తీసుకున్నాను. తప్పుడు కొత్త కూర్చోలేదు కాదప్పా. మీకు పాలు పోసేది ఉందా? ఎప్పుడున్నట్టప్పా? ఏది మాట్లాడుతున్నావా? మా తాత ముత్తాతల కాలం నుంచి పోస్తున్నావు. మా తాత రామచంద్రప్ప నెరమెట్ల బస్సుకు పోతాడు. ఎవరినైనా అడుక్కో చెప్తాను నీకే. పాలు పోసేది 4వ వారమే. కాదరా మీ తాత నాగప్పల కాడ నాగప్పలు ఎత్తకపోతేనే రామచంద్రప్ప ఊర్లో మంటే వెళ్ళేసింది మేము. నీకు ఎవర్రా నీకు పండుకున్నదని చెప్పినాడు. ముందు వాడిని పాడేవాయి వాని 10,000. ఆహా ఇట్లా చెప్పుకొని తిరుగుతున్నారు అనమాట ఊరంతా. అందుకే మమ్మల్ని అనేది. కాదురా నువ్వేమే ఇట్లా అంటున్నావు. సరే వీడు నాకు ఇచ్చినట్టు ఏమన్నా పత్రం ఉందా, సాక్ష్యం ఉందా? ఏమన్నా ఉంటే నిరూపిమను. మరో సెకండ్ పారేస్తారు నా కొడుకు దుట్లో. ఎవడు కావాలి 10,000? ఇన్ని సుల్లా బల్లా మాటలు నేర్చుకున్నావు. కాలే ఏదో పాలు పోసామంటే దేవుని కార్యక్రమానికి అడిగితేనే 10,000 ఇచ్చేసిన పాపమ్మ. ఏదో నగపులు పండుగ పూజ చేసుకుంటే మనకి మంచిదే వాళ్ళకి మంచిదని 10,000 ఇచ్చినా కూడా ఇయ్యలేదని గుర్తున్నావులే నువ్వు. ఎంత తప్పనలే నువ్వు. ఇక్కడ అన్ని నీ నంగనాసి యాక్టింగ్ వద్దు. నేను పాపాన్ని ఇచ్చినాను పుణ్యమాన్ని ఇచ్చినాను. పాపాన్ని పుణ్యానికి ఎవడేం దుడ్లు ఇడప. ఇప్పుడు ఏమన్నా సాక్ష్యం ఉంటే ఏదో నిరూపిమని పులి అప్పుడు తీసుకోవాలి అంతే. కాదురా నువ్వు దుడ్లు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఉన్నారా? యాడిచ్చినావు? నేను ఇచ్చింది నాగప్పల కట్టుకాడే ఇచ్చినారా. రాగమాన యాప్సెట్ గాను నాకు నాగప్పల కట్టుపైన 2 మాటలు ఖర్చుకున్నాయి. కాదురా పోయి ఆ చెట్టు లోపల రా పాప. కాదు పెద్దయ్య ఊరికి పెద్ద మనిషి అన్నావు కానీ వేస్ట్ నువ్వు. ఆ చెట్లు ఎట్లా వస్తాయి చెప్పు. బుద్ధుందా లేదా ముసలోడనా? అరే కాదురా తిక్క నా కొడుక. నేను పిలిస్తే చచ్చిన పెనుగలు అంటే లేచి వస్తాయి. చెట్టు ఎందుకు రాదు పోరా చెట్టు. సరే పెద్దయ్య ఊరికి పెద్ద మనిషి గారు నువ్వు చెప్పినావు. ఆ చెట్టు పిలిచినా వచ్చినా వచ్చేదేనో పిలుచుకొని వస్తా పోతున్నా. ఏంది ముసలినామ కొడుకు పెద్ద మనిషి సాక్ష్యం చంపాక వీనికి పీనికలు వచ్చినాయంటే వానికి సెట్ వస్తుందట. చూద్దాం కలియుగం ఇదే. ఈ నెల నా దగ్గర నుంచి ఒక చిల్లి గొమ్మ కూడా బిక్కోలేరు. కాదురా ఈరా ఎంత ఉందిరా చెట్టు ఇంకా రాకపోయేవాడు. కాదురా ముసలినక్క మా తాతగాడు చేసిన లుచ్చా పనికి కొట్టి పంపించినంత ఈజీ కాదు. ఆ చెట్టేమని ఈడుందనుకున్నావా? 3 గుట్టలు దాటిపోవాలా. లాస్ట్ లో పెద్దది ఉంది చూడు మర్రి చెట్టు యాప్ చెట్టు కలుసుకొని ఆ చెట్టు కాడవా వాడు పోయి వచ్చేదానికి తెల్లాడుతుంది. అరే దొంగ నా కొడుక 10,000 నువ్వే తీసుకున్నావురా. అంటే నీకు ఆ చెట్టు ఎట్లు తెలుసా నీకు? అంటే నా నోడుతుంటే నాకు తెలుసు ఆ చెట్టు అదో కూడా తెలుసు. ఆ 10,000 నువ్వే తీసుకున్నారే. ఏమి లేదు వాళ్ళ దగ్గర భార్య గారి దగ్గర 10,000 తీసుకొని నా కొడుకు అన్ని అబద్ధం కొంచెం కోసుకుంటున్నాడు. నా కొడుకు మర్యాద నీకు ఇవ్వలేదురా.
ముందు 10,000 పడి ఆ, మరి పడే డబ్బులు ఫస్ట్ మా నాన్నని మోసం అమ్మా. చేస్తావా? అగో వాడు పాలు పోసే దుడ్లు 10,000. ఆ, ఆ, తీసుకోపోతే ఇంకొకసారి మర్యాద అని చెప్తున్నారు నా కొడక. ఇట్లా పనులు వ్యవహారాలు చేసిన వానికి ఊరో లేకుండా సంత నేను మళ్ళీ ఆ, పద. ఇదేంద్రా ఇది మా తాత రామచంద్రప్ప గారు ఎప్పుడో చేసిన తప్పుడు పనికి ప్రతి నాగల అమ్మాసికి నాకేంద్రా అన్ని ఇడుపులు పడుతున్నాయి. ఈ నాగల చవితి అయిపోయేంత వరకు నేను ఊర్లో కూడా హలో ఫ్రెండ్స్, అందరికి నాగల చవితి శుభాకాంక్షలు. మీరు కూడా పాలు పోయండి, మంచి జరుగుతుంది. మా తాతలాగా ఎవరు చెయ్యొద్దండి. నిజంగా అంటే మాకు పాలు పోసే పండగ లేదు. అదైతే ఈ కారణం అయితే ఇది కాదు, నాకైతే తెలియదు. ఎప్పుడైనా బారాగాడు పాలు పోస్తే వాళ్ళ ఇంటికి పోయి భోంచేయాలా. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మరి కలుద్దాం. బాయ్.